ఒకప్పుడు దొంగలంటే స్పెషల్గా దొంగతనాలు మాత్రమే చేద్దురు. కానీ ఇప్పుడు కాలం మారింది కదా. దొంగలల్లా పార్ట్ టైం జాబ్ చేసే దొంగలే ఎక్కువైతుర్రు. కాలంతో పాటు వాళ్ళు కూడా మారిర్రు. చేస్తున్న పనులతోటి వస్తున్న పైసలు సరిపోతలేవనో సైడ్ ఇన్కమ్ లెక్క జాబ్ చేసుకుంటా మెయిన్ ఇన్కమ్ లెక్క దొంగ వృత్తిని నమ్ముకుంటున్నారు. ఇగో ఈ ఆటో డ్రైవర్లు కూడా గసోటి పార్ట్ టైం దొంగలే కావచ్చు మరి. ఇంటి ముంగట కొబ్బరి బొండాల బండి పెట్టి ఎవ్వరు ఎత్తుకపోకుండా కవర్ కప్పి తాళతోటి బిగ్గత గట్టి పెడితే గీ ఆటో డ్రైవర్ గాడు వచ్చి ఏం చేసిండో చూడు. ఆహా, దబ్బా దబ్బా అందిన కాడికి ఆటోలు వేసుకుంటూనే ఉండు దొంగ బద్మాషోడు. పట్నం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిన కొబ్బరి బొండాలు దొంగతనం ఇది. ఇక ఇది చూడు ఇంకో తానా. ఈడ కూడా మంచిగానే పడతా పెట్టిండు కదా కాక. రప్ప రప్ప గుంజుతూనే ఉండు, ఆటోలో నింపుతూనే ఉండు. అటు ఇటు ఓ 100 కాయల దాకా గుంజి కింద పడ్డ కాయలను కూడా దబ్బున అందుకొచ్చి లోపడేసి పోతూనే ఉండు. సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ కాక చోర కళా నైపుణ్యం చాతుర్యాల సంగతి బయటపడక ఇంత గొప్ప కళాకారునికి గుర్తింపే రాకపోవునేమో. పాపం కాయకో 4-5 రూపాయలు వస్తే అని ఆశపడి దుఃఖం పెడితే అసలుకే ఎసరు పెట్టేవిడు అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలో చూసి కేసు నమోదు చేసి ఆటో వాళ్ళ కోసం దేవులాడుతున్నారట. ఏం మనుషులు రా అయ్యా. దొంగతనం చేయాలంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలన్న సోయి కూడా లేకపోయే. కాయలు కొట్టేస్తే ఓ 1000 రూపాయలు లాభపడొచ్చు. కానీ పోలీసు వాళ్ళకి పట్టుబడి కేసు అయితే ఎంత ఖర్చు ఉంటుందో తెలియనట్టుంది కాకకు. ఇక ఇప్పుడు తెలుస్తుంది కావచ్చు. చూసిరు కదా కొబ్బరి బొండాలు, కూరగాయలు, ఎండాకాలంలో నీళ్ల కుండలు, డ్రైనేజీల మీద పెట్టే ఇనుపజాలీలు దేన్ని ఇడతలేరు. అవి కూడా పైలం జర మరి. అయినా దొంగకు చెప్పే లాభం అంటారు. గిసుంటి ఎట్టెడతారు ఇక.